అంధుల క్రికెట్లో ప్రపంచ విజేతలుగా నిలిచిన భారత జట్టులోని తెలుగు క్రీడాకారుల కుటుంబాల దైన్య స్థితి గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా చెల్లించిపోయారు. వారి కష్టాలకు తక్షణమే స్పందించి కేవలం 24 గంటల వ్యవధిలోనే వారికి అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ను అందులో మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, అల్లూరి సీతారాం జిల్లాకు చెందిన స్పాంగి కరుణకుమారి తమ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని దీపిక చెప్పిన మాటలు కదిలిపోయారు. వెంటనే వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన సిబ్బందిని ఆదేశించి 2 కుటుంబాలకు అవసరమైన టీవీలు, టేబుల్ ఫ్యాన్లు, మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్లు, పాత్రలు, దుప్పట్లు, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు వంటివి సమకూర్చారు. ఈ సామగ్రిని జనసేన నాయకుల ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా తంబాలహట్టి తండాలోని దీపిక కుటుంబానికి, ఏఎస్ఆర్ జిల్లా వంట్లమావిడిలోని కరుణకుమారి కుటుంబానికి శనివారం ఉదయానికల్లా చేర్చారు. జనసేన నాయకులు స్వయంగా వారి గ్రామాలకు వెళ్లి ఈ వస్తువులు అందజేశారు. భేటీ సందర్భంగా కెప్టెన్ దీపిక తమ గ్రామైన తంబాలహట్టి తండాకు వెళ్లే 2 ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయం తెలుసుకున్న ఆయన సాయంత్రానికల్లా స్పందించారు. సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి 2 రోడ్ల నిర్మాణానికి 6.2 కోట్లు మంజూరు చేయించారు. హేమావతికి వెళ్లే రహదారికి 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డుకు 3 కోట్లు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. ఇద్దరు మహిళా క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక వాటికి అవసరమైన ఫర్నిచర్ కూడా సమకూర్చాలని తన పేషీ సిబ్బందికి సూచించారు. సమస్య చెప్పిన గంటల వ్యవధిలోనే స్పందించి తక్షణ పరిష్కారం చూపిన పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.